మధ్యాహ్నం 3 అయిందంటే మన బాడీ పవర్ ఆఫ్ అయిపోతూ ఉంటది. ఒక చాయ్ లేదా సమోసా లేదా ఏదో స్నాక్ తింటే గానీ పని జరగదు అని అనిపిస్తూ ఉంటది. దీన్నే ద 3 PM క్రాష్ అంటారు. ఇది మీ బద్ధకం కాదు, కానీ మీ బాడీ బయాలజీలో ఒక చిన్న గ్లిచ్ మాత్రమే. రియాలిటీ ఏందో చెప్తా వినండి. మీరు మధ్యాహ్నం గట్టిగా అన్నం లేదా రోటీ తిన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ రాకెట్ లెక్క పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి మీ బాడీ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటది. ఈ ఇన్సులిన్ స్పైక్ వల్ల బ్లడ్ షుగర్ సడన్ గా పడిపోతుంది. దీనినే రియాక్టివ్ హైపోగ్లైసెమియా అంటారు. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతుందో అప్పుడు మీ బ్రెయిన్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళి ఏదో ఒక జంక్ లేదా ఏదో స్నాక్ తినాలని అడుగుతూ ఉంటది. మీరు తినేది ఏమి అనేది కాదు, ఏ వరుసలో తింటున్నారు అనేది మెయిన్ పాయింట్. మీరు ముందు ఫైబర్ ఇంకా ప్రోటీన్ తింటే అవి మీ స్టమక్ లో ఒక నెట్ లాగా మారుతాయి. తర్వాత మీరు తిన్న కార్బ్స్, రైస్ లేదా చపాతి ఆ నెట్ లో స్లోగా ఫిల్టర్ అయి బ్లడ్ లోకి వెళ్తాయి. దీని వల్ల గ్లూకోజ్ స్పైక్ ఉండదు, ఇన్సులిన్ క్రాష్ ఉండదు, ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది.